ఏంది భయ్యా ఇది? ఫ్యాన్స్ తోని ఈ విధంగా ఆడుకుంటారనైతే నేనైతే ఎప్పుడు అనుకోలేదు భయ్యా. మొన్నటికి మొన్నే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది అన్న న్యూస్ గూడా మనకైతే చెప్పలే. అంటే షూట్ స్టార్ట్ అయిన విషయం గూడా చెప్పలేదు. ఇప్పుడేమో మూవీలో నటిస్తున్న కాస్టింగ్ సంబంధించిన సిబ్బంది ఎవరెవరో గూడా చెప్పట్లేదంటే ఒక్కసారి ఊహించుకోండి. 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ అయితే ఏం చేస్తుందో. నిజంగా ఒకప్పుడైతే రాజమౌళి గారి మీదైతే కొద్దిగానే రెస్పెక్ట్ ఉండేది. ఫ్యాన్స్ కోసం ఒక్క చిన్న అప్డేట్ గూడా ఇవ్వకపోతే ఇంకెందుకండి? మమ్మల్ని ఏదో పెద్ద పెద్ద పోస్టర్‌లు, పెద్ద పెద్ద అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదు. జస్ట్ చిన్న అప్డేట్ ఇచ్చినా చాలు కదా! మరీ ఇంతలా ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు భయ్య. దానికి తోడు మొన్నటికి మొన్నే మనందరం మాట్లాడుకున్నాం కదా! ఈ మూవీలో ప్రియాంక చోప్రా గారైతే హీరోయిన్ కింద నటిస్తున్నారు అనే విధంగా అయితే సోషల్ మీడియాలో అనేది గట్టిగా ఈ న్యూస్ అయితే చక్కర్లు కొట్టిందనమాట. ఇప్పుడు ఏ విధంగా అంటున్నారు అంటే ప్రియాంక చోప్రా గారు ఈ మూవీలోని జస్ట్ ఒక విలన్ అంటే జస్ట్ కాదు మెయిన్ విలన్ కింద నటించబోతున్నారంట. అది కూడా లేడీ విలన్. సో ఇదైతే నాకు చాలా ఇదనిపించింది భయ్య. మొన్నటికి మొన్న హీరోయిన్ అన్నారు. ఇప్పుడు చూస్తే విలన్ అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది భయ్య? నాకు నిజం చెప్పాలంటే ఫ్యాన్స్ తోని 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ టీమ్ ఏమైనా ఆడుకుంటుందా అంటే ఖచ్చితంగా కూడా ఆడుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది భయ్య. ఏంది ఇది? ఆ! అంటే ఫ్యాన్స్ ఏమైనా దేకుతున్నారా? ఇదేమన్నా ఇదే అనుకుంటున్నారా? ఏంది మరి ఇంతలాగైతే నాకైతే చాలా చిరాకొచ్చేస్తుంది తెలుసా? నా ఒక్కడికనే కాదు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయ్యుండొచ్చు. మన రాజమౌళి గారి సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ విధమైన ఇరిటేషన్ అయితే ఉంటదన్నమాట మూవీ టీమ్ మీద. అసలు ఏంటి చిన్న అప్డేట్ కూడా ఇవ్వరా? ఆ! అంటే ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్ వచ్చిందంటే మొన్నటికి మొన్నే కదా! మనకి ప్రియాంక చోప్రా గారు హీరోయిన్ అనే విధంగా అయితే మాట్లాడుకున్నారు. దానికి తోడు స్టార్టింగ్‌లోని సైడ్ మెయిన్ క్యారెక్టర్ అన్నారు. దానికి తోడు తర్వాత హీరోయిన్ అన్నారు. ఇప్పుడేమంటున్నారంటే విలన్ అంటున్నారు. అది ఇప్పటికి కూడా మూవీ టీమ్ రెస్పాండ్ అవ్వలేదంటే ఇంకెందుకండి ఈ మూవీ టీమ్‌ది? నిజంగా చెప్పాలంటే ఫ్యాన్స్ మొత్తం ఈ విధంగా కొట్టుకుంటున్నారు. ఒకసారి హీరోయిన్ అంటున్నారు, ఒకసారి విలన్ అంటున్నారు, ఒకసారి మెయిన్ క్యారెక్టర్ అంటున్నారు, సైడ్ రోల్ అంటున్నారు. ఏందయ్యా ఇది? అంటే గతంలోను కూడా మన విలన్ క్యారెక్టర్ కింద సు 'పృథ్వీరాజన్' కూడా తమిళ్ నటుడు, మలయాళ నటుడు 'పృథ్వీరాజన్' కూడా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. కానీ ఆయనైతే స్పందించాడు. లేదు నేనైతే ఆ మూవీకి సంబంధించిన వర్క్‌లోనైతే నేనైతే పాల్గొనట్లేదు. ఆ మూవీ అయితే నేను చేయట్లేదని చెప్పేసాడన్నమాట. అఫీషియల్‌గా చెప్పేసాడు. మరి ఈ మూవీకి ఏమైంది? మరి మూవీ టీమ్‌కి ఏమైంది? 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీకి? నేను చెప్పాలంటే ఫ్యాన్స్ తోని ఏ విధమైన గతంలో చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ ఆడుకుంది. ఇప్పుడు ఎవరు ఆడుకుంటున్నారు అంటే ఖచ్చితంగా కూడా 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ టీమ్ అదే విధంగా రాజమౌళి గారైతే ఆడుకున్నారు ఖచ్చితంగా కూడా ఫ్యాన్స్ తోని. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నేనైతే ఖచ్చితంగా కూడా డిసప్పాయింట్ అయినానండి నేనైతే. సో మరి మీరేమనుకుంటారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడే కదా మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది.